ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉంటాయి. విమర్శకు కాదేది అనర్హం అన్నట్లు ప్రతి చోట రాజకీయపరమైన విమర్శను తీసుకొస్తూ ఉంటారు నాయకులు. ఇటీవలే కాలంలో ఏపీ రాజకీయాల్లో మీడియాపై నాయకులంతా విరుచుకుపడుతున్నారు. ఎల్లో మీడియా, నీలి మీడియా అంటూ అధికార విపక్ష పార్టీలు ఇప్పుడు ఫోర్త్ ఎస్టేట్ పై విరుచుకుపడుతున్నాయి. ఒక్క ఆర్టికల్ రాస్తే చాలు ఆఫీసులు ధ్వంసమయ్యే పరిస్థితి వస్తుంది. ఒక్కో వార్తాపత్రికకు ఒక్కో పేరు. కొన్నిటినైతే టిష్యూ పేపర్ గా ఉపయోగించుకుంటామేమో తప్ప చదవము అని నాయకులు భీష్మించుకుంటున్నారు. మరి ఈ పరిస్థితి ఎందుకు వస్తుందో చూద్దాం. నిజంగా కొన్ని పత్రికలు పార్టీలకు కొమ్ము కాస్తున్నాయన్నది వాస్తవం. వాటి అవసరాలను ఆసరాగా చేసుకొని ఆయా రాజకీయ పార్టీలు తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి. మరికొన్ని నిజాన్ని నిక్కర్షగా చెప్పే పత్రికలు ఉన్నాయి. ఏ పార్టీకి కొమ్ము కాయకుండా జర్నలిజం విలువలను పాటిస్తున్నాయి. అయితే ఇప్పుడు పత్రికలు కానీ టీవీ ఛానళ్లు కానీ ఒక పార్టీకి వంత పాడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది రాజకీయ నాయకులే అని చెప్పుకోవాలి. కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ వస్తున్న ఈ తంతు పార్టీలు పత్రికలను పెనవేసుకునేలా చేసింది. ప్రస్తుతం ఏపీలో రాజకీయ విమర్శల విషయానికి వస్తే కొంతమంది నాయకులు ఫోర్త్ ఎస్టేట్ లో భాగమైన మీడియాను విమర్శించడం బాధాకరం. సద్విమర్శ సమంజసమే, కానీ కార్యాలయాలపై దాడుల వరకు తెగబడుతున్నాయి. తమ అధినాయకుడిని ఏదైనా అంటే సహించేది లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. మీరా మమ్మల్ని విమర్శించేది అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇటీవలే ఓ పత్రికలో ఆ సంస్థ అధినేత ఓ వ్యాసాన్ని రాసుకొచ్చారు. ఇది రాజకీయ పార్టీకి ఆగ్రహం తెప్పించింది. ఆ వ్యాసంలో తమకు నచ్చని వ్యాఖ్యలున్నాయన్నది ఆ పార్టీ అభ్యంతరం. అయితే విమర్శకు ఒక హద్దుంటుందే కానీ నేతలు ఆ గీత దాటారు. ఆ పార్టీకి చెందిన ఆ మాజీ ఎంపీ ఏకంగా ఆ పత్రికను లక్ష్యంగా చేసుకొని హెచ్చరికలు జారీ చేశారు. తమ నాయకుడు మరోసారి అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆ సంస్థ నిషేధంపైనే ఉంటుందని ప్రకటించారు. ఏదో చోటామోటా నేట మాత్రమే ఇలా అన్నారనుకుంటే పొరపాటే. ఏకంగా పార్టీ అధినేత సైతం తాము అధికారంలోకి వచ్చాక సంస్థ యజమానిని తిప్పిన పోలీస్ స్టేషన్ కు తిప్పకుండా తిప్పుతామని హుంకరించారు. ఇలా బహిరంగ బెదిరింపులకు దిగితే ఏ పత్రికైనా నిష్పక్షతగా ఎలా సాధ్యమవుతుంది? పోనీ బెదిరింపులు చేసిన పార్టీ ఏమైనా నిష్పక్షకంగా ఉందా అంటే అది లేదు. ఆ పార్టీ ఒక పత్రికను నడిపిస్తుంది. అందులో అన్ని అనుకూల వార్తలే. అధినాయకుడు ఏది అంటే అది అన్నట్లుగా రాస్తూ ఉంటారు. అవన్నీ చూడకుండా ఇలా దాడులకు పాల్పడడమే ఆశ్చర్యకరం. ప్రస్తుతం ఏపీలో రాజకీయ నాయకులు తీరు ఎలా ఉందంటే తమ అధినేతలు ఏం చేసినా అది కరెక్టే అనాలి, లేకపోతే సైలెంట్ గా ఉండిపోవాలి అన్నది వీరి ధ్యేయంగా కనిపిస్తుంది. మన నాయకుల తీరును టీవీ ఛానళ్లు, పత్రికలు అయితే తట్టుకుంటున్నాయి, కానీ పిచ్చుకులాంటి యూట్యూబ్ ఛానల్ అయితే అస్సలు తట్టుకోలేని పరిస్థితి. టీవీ ఛానళ్లలో నిష్పక్షత మందగించడంతో సొంతంగా ఛానళ్లు పెట్టుకుంటున్న జర్నలిస్టులు కూడా వీరి చట్టంలో ఇరుక్కుపోతున్నారు. ఒక నాయకుడికి అనుకూలంగా మాట్లాడితే ఇంకొకరికి కోపం వస్తుంది అన్నట్లుగా మారిపోయింది. కామెంట్లలో పెద్ద చిన్న అని తేడా లేకుండా తిడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నందువల్లే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో భారత ర్యాంకు 180 దేశాలకు గాను 152 స్థానంలో ఉంది. అప్పుడు ప్రజా కష్టాలను నిష్పక్షకంగా బయటపెట్టేదెవరు అన్న ప్రశ్న తలెత్తుతుంది. అందుకే ఇప్పటికైనా అధికార విపక్ష పార్టీ అధినేతలు ఈ పందాపై పునరాలోచన చేసుకోవాలి. పత్రికలకు స్వేచ్ఛనిచ్చినప్పుడే ప్రజాస్వామ్యం 4 కాళ్లపై నిలబడుతుందన్నది పార్టీలు గుర్తించుకోవాలి.